సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో అమెరికా. నేను ప్రశాంతి. అలాగే గురువుగారు 12 రాశుల్లో మొదటగా మేషరాశి గురించి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? 12 రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇది మేషరాశి అంటారు. ఈ సంవత్సరంలో వీళ్లకు 60 నుంచి 70% వరకు వీళ్ళ జాతక ప్రభావం అంతా మంచిగానే ఉంది. ఈ సంవత్సరంలో వీళ్ళు ఏదైనా సొంతంగా చేయాలి అనుకున్నా, సాధించాలి అనుకున్నా ఇది భగవంతుడు సహకరించే కాలం. వాళ్ళు సొంతంగా అచీవ్ చేయగలరు అనుకున్నది. పైగా వీళ్ళు ఎక్కువగా అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, అనుకున్న ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇలాగా ప్రయాణంకి కావలసినటువంటి ఓపిక, శక్తి ఆ దేవుడు కలిగించాలి వీళ్ళకి. తర్వాత వీళ్ళు ఎక్కువగా ప్రయాణించడం ద్వారానో, ఎక్కువగా కొత్త విషయాల్ని సాధించే దిశలోనో ఆరోగ్య పరిస్థితి కొద్దిగా తారుమారయ్యే అవకాశం ఉంది. వీళ్ళు సాధించే ధోరణిలో ముందుగా బయలుదేరుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలే అని కనుక వీళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి అవి పెద్దగా వీళ్ళకి ఇబ్బంది చేయబోతున్నాయి. కాబట్టి ప్రతి చిన్న ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్తగా వీళ్ళు అధిగమించి వాళ్ళు అనుకునేవి సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పైగా వీళ్ళ పిల్లలకు వీళ్ళు ప్రయాణాలు ఉండటం వలన, సరిగ్గా వాళ్ళ మీద ధ్యాస పెట్టకపోవడం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళైన పిల్లలు కానీ, మధ్యతరగతిలో ఉన్న పిల్లల మీద కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా, ఓపికగా వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వాళ్ళకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉండడం చేత వీళ్ళు అనుకున్నటువంటి సమస్త కార్యాలు, ఈ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటూ అవసరమైతే ఆ భగవంతుని యొక్క ఆంజనేయ పూజ, ఆంజనేయ స్తోత్రాలు, చాలీసా, మంగళవారం, శనివారం అలాంటి సమయాలలో వీళ్ళు ఆ భగవంతుని నామస్మరణ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే కనుక కొంతలో కొంతైనా మెరుగుపడి భగవంతుని సహకారం లభిస్తుంది. అలాగే గురువుగారు, మరి ఆదాయం వ్యయం చూస్తే ఎలా ఉందంటారు? తప్పకుండా మేషరాశి వాళ్లకు ఆదాయం 8, ఖర్చు 14. అంటే వాళ్ళు సంపాదన కంటే ఖర్చు ఎక్కువగా పెడుతున్నారు. పైగా రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 3. అంటే 4 గౌరవిస్తే 3 అవమానిస్తున్నారు. కాబట్టి గౌరవం చాలా ఉంది, ఖర్చు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంది. కాబట్టి ఖర్చును కూడా నియంత్రించేటువంటి ఆలోచనలు చేసుకుంటే కనుక మీరు అనుకున్నవి ఇంకా మంచిగా సాధించగలుగుతారు. ఇది మేషరాశి ఫలితాలు. అలాగే గురుగారు, తప్పకుండా. అదేవిధంగా వృషభ రాశి గురించి అండి. వృషభ రాశి వచ్చేసరికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలతో ఈ వృషభ రాశి ఏర్పడుతుంది. వీళ్ళకి సాధారణం కంటే తక్కువగా ఉంది రాశి ఫలితాలు. అంటే 100కి తీసుకుంటే 50, 55 మధ్యలో ఉంటున్నాయి. అలాగే వీళ్ళకు ఆత్మస్థైర్యం లేకుండా ఉండడం జరుగుతుంది ఈ సంవత్సరంలో. ఆత్మస్థైర్యం అంటే వాళ్ళు ఎదుర్కొనే సమస్యల్ని వాళ్ళు ఎదుర్కోలేకపోతుంటారు. చాలా బలం అవసరం, ఆత్మ బలం అవసరం అయి ఉంటుంది. వీళ్ళు దాన్ని సాధించుకునే దిశగా ఆలోచిస్తూ ఉండాలి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, వాళ్ళ ఇంటి లోపల కుటుంబ సభ్యుల మధ్యలో అపోహలు, కష్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని తొలగించుకునే ప్రయత్నం, చిన్న చిన్న వాటిని పట్టించుకోకుండా ఉండడం ఈ రాశి ఫలితాల వల్ల ఈ సంవత్సరం వాళ్ళకు మంచి జరుగుతుంది. అలాగే వీళ్ళకు కార్తీక మాసంలో ఆ సమయంలో ఎక్కడికైనా దేవాలయాలు వెళ్ళాలనిపించడం, దేవుడి యొక్క కార్యక్రమాలు చేయాలనిపించడం అవసరం అని అనిపిస్తుంది. అలా అనుకున్న వెంటనే వాటిని మర్చిపోకుండా, దాటవేయకుండా చేయటం మంచిది. అది మీకు శుభం కలిగిస్తూ ఉంటుంది. వీళ్లకు ఆ సూర్యగ్రహణ ఫలితంలో చెడుగా ఉందని చెప్పుకున్నాం ఇంతకుముందు. కాబట్టి రాహు, కేతు, శని ఈ 3 ఛాయాగ్రహాలకు సంబంధించి వాళ్లకు నచ్చిన, అంటే చెప్పబడిన వేదంలో చెప్పబడిన, పుస్తకంలో చెప్పబడిన స్తోత్రాలు చదువుకోవడము, లేకుంటే నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ గ్రహాలకు నమస్కారం చేసుకోవటము, వాటికి సంబంధించిన ఏమైనా ప్రత్యేక పూజలు అవసరమో అనిపిస్తే కనుక ఇంట్లో చేసుకోవటం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని బట్టి అందరి జాతకాలు ఒకలా ఉండవు. అదే రాశి ఉన్న నలుగురికి 4 రకాలుగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళ వయస్సు, వాళ్ళు ఉండే ప్రాంతం, వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కొంతమందికి ప్రత్యేక పూజలు అవసరమై ఉన్నట్టయితే అప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా వృషభ రాశి జరుగుతుంది. మరి ఈ రాశికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ, అవమానం ఎలా ఉందంటారు? ఆదాయం 2 అయితే వ్యయం 8 అవుతుంది. అంటే చాలా ఖర్చులో ఉంటారు.
రాజపూజ్యం ఎక్కువ ఉంది అంటే గౌరవం ఎక్కువ ఉంది, 7 ఉంది, అవమానం 3 ఉన్నాయి అంటే చాలా గౌరవం లభిస్తుంది వీళ్ళకు సంఘంలో. కాబట్టి వీళ్ళు గౌరవానికి ఏం తక్కువ లేదు, కానీ చదువు సంపాదనలో మాత్రం వీళ్ళు జాగ్రత్త పడాలి. అలాగే మిథున రాశి గురించి గురుగారు. మిథున రాశి వచ్చేసరికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర పూర్తి పాదాలు, పునర్వసు 1, 2, 3 వరకు కూడా మిథున రాశి కిందకే వస్తుంది. అయితే ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని అనుకోకపోయినటువంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి. వాళ్ళు తొందరపాటుతనం, వాళ్ళ స్వయం నియంత్రణ చాలా అవసరం అన్నమాట. తొందరపాటుతనం చాలా ఉంటుంది, చలాకితనం తగ్గుతుంది. కాబట్టి తొందరపాటు పడకుండా నిర్ణయాలు 1కి 2 సార్లు పక్క వాళ్ళతో ఆలోచించి మాట్లాడి తీసుకోవటం వల్ల మంచి జరుగుతూ ఉంది. వీళ్ళకి కొత్తగా ఏదో చేయాలి, కొత్త రకంగా అప్పటిదాకా చాలా సక్సెస్గా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, అయినా కూడా కొత్తగా ప్రదర్శించాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అది మానుకోవటమే మంచిది. దానివల్ల ఫలితం అనుకున్నది కాకుండా ఇంకో రకంగా కష్టం వచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి, కానీ అన్నిటినీ అధిగమిస్తారు. కానీ ఆ కష్టం అయితే ఉంటుంది జాతకరీత్యా. పైగా వీళ్ళకు స్థానచలనం అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళటమో, వాళ్ళ వ్యాపారాన్ని మార్చడమో, మాటికి తిరగటమో, ఇలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. పైగా వీళ్ళు ఈ సంవత్సరం సూర్యారాధన చేస్తే మంచిది. సూర్యారాధన అంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని రోజు సూర్యుడికి పొద్దున్నే నమస్కారం చేసుకోవటమో, ప్రతి ఆదివారం సూర్యుడికి తెల్లటి పాయసం వండి బయట పెట్టడము, గిన్నెలో బయట పెట్టడము కాకుండా సూర్యుడు ఉన్నటువంటి గ్రహాలు ఉన్నటువంటి ఆ దేవాలయానికి వెళ్ళి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని పుష్పమో పండో పెట్టడము, ఇలాంటివి ఏది చేసినా కూడా కనీసం సంవత్సరానికి 4-5 సార్లు చేసిన, నెలకు ఒకసారి చేసిన చాలు. 12 నెలల్లో 12 సార్లు చేసిన శుభం జరుగుతుంది. ఇది మిథున రాశి యొక్క. మరి ఈ మిథున రాశికి రాజపూజ్యం, అవమానం, అదేవిధంగా ఆదాయం, వ్యయం ఎలా ఉందంటారు? మిథున రాశికి ఆదాయం ఎంత ఉందో వ్యయం అంతే ఉంది, సమానంగా ఉంది. వీళ్ళకి ఖర్చు కాదు, అప్పు కాదు. రాజపూజ్యం వచ్చేసి 3 అవుతుంది, అవమానం 6 అవుతుంది. అంటే గౌరవించే వాళ్ళకంటే అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈసారి అవమానం జరిగే అవకాశాలు ఎక్కువ ఉండడం చేత అందరితో మాట్లాడుతున్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు కనుక మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు జాగ్రత్త పడటం చాలా మంచిది. ఎందుకంటే అవమానం చాలా ఎక్కువగా ఉంది. ఇది మిథున రాశి యొక్క ఫలితం. అలాగే గురువు గారు, కర్కాటక రాశి గురించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి అయింది. వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం బాగా ఉంది. వీళ్ళెవరైనా వేరే వాళ్ళతో కలిసి ఏదైనా వ్యాపారాలు చేయాలి, ఉమ్మడి వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తే చేయండి. తప్పకుండా వీళ్ళకి దాంట్లో అనుకున్న అవకాశాలు, అనుకున్నటువంటి సాధించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వీళ్లకు కొత్త మిత్రులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తప్పకుండా వారితో చేయండి. ఎందుకంటే మీ రాశి బాగుంది. కొత్త వాళ్ళని మీరు ఆశ్రయించడం అయినా ఆహ్వానించడం అయినా 2 గొప్ప పనే. తర్వాత వీళ్ళకి ఇదే ప్రయత్నంలో వీళ్ళు అలాగే ముందుకు సాగుతూ సంఘంలో గౌరవనీయంగా పెద్దగా ఉన్నటువంటి విఐపీలు లాంటి వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది. దాన్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళటం ద్వారా మంచి జరుగుతుంది. తర్వాత మీ వల్ల ఇతరులు ఉపయోగపడతారు, ఇతరులకు కొన్ని ఉపయోగపడే పనులు జరుగుతాయి, మీ వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది. కాబట్టి వేరే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన లేదు. మీకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అయినా కూడా మీరు శివారాధన, హనుమాన్ ఆరాధన చేయటం మంచిది. అంటే కొన్ని విషయాలు మీరు అనుకున్న స్థాయికి కంటే కూడా ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంది అలా చేస్తే. కాబట్టి శివాభిషేకం కానీ, హనుమంతుని దేవాలయ దర్శనం, పూజలు అవసరం లేదు, కేవలం దర్శనం చేసుకొని నమస్కారం చేసుకున్న సంవత్సరంలో కనీసం 3 సార్లు వీలైతే చేయండి. చేస్తే కనుక మీరు అనుకున్నవి జరిగే అవకాశం ఉంది. అలాగే గురుగారు, ఈ రాశి వారికి ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం ఎలా ఉందంటారు? వీళ్ళకి అన్నిటికంటే గొప్ప రాశి ఆదాయం బాగుందని ముందే చెప్పాను. 14 ఆదాయం, 2 ఖర్చు. అంటే సంపాదనలో కేవలం 10-15% ఖర్చు అవుతుంది, అంతా మిగులుతుంది. పైగా రాజ్యపూజ్యం, అవమానం కూడా పెద్ద తేడా ఏం లేదు. ఎంత అవమానం ఉందో 6 రాజపూజ్యం అయితే 6 అవమానం సమానంగా ఉన్నాయి. మెచ్చుకునేవాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు సమానంగా ఉన్నారు. అది పరిమితి సరిపోయింది కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే గురువుగారు, సింహరాశి గురించి. సింహరాశి మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం పాదాలు, ఉత్తరా నక్షత్రం 1, 2, 3 సింహరాశిగా అవుతుంది. ఈ సంవత్సరం సింహరాశి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
సింహరాశికి మామూలుగా ప్రతి సంవత్సరం ఆదాయం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు దాచుకోవడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి కొద్దిగా ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. ఆదాయం 2 అయితే ఖర్చు 14 ఉంది. కాబట్టి వీళ్ళకు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ రాశిలో క్రోధినామ సంవత్సరంలో సింహం అంటేనే ఒక రాజు లాంటివాడు. అరణ్యంలో రాజైనా ప్రపంచంలో రాజైనా సింహమే. కాబట్టి క్రోధినామ సంవత్సరం ఎఫెక్టు, దాని యొక్క ప్రభావం సింహరాశి మీద చాలా ఎక్కువగా ఉంది. ఏ విధంగా అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర స్నేహితులతో కూడా గొడవపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా గొడవలు జరుగుతాయి. ఎంత దగ్గర మిత్రులు ఉంటారో అంత దగ్గర వారితో ఎక్కువ గొడవపడే అవకాశం ఉంది. కాబట్టి మీ మాట జాగ్రత్తగా పెట్టుకోండి. ఏ విషయంలో అయినా సాధ్యమైనంత దూరంగా ఉండి గమనిస్తూ ఉండండి. ప్రత్యక్షంగా వారి ఎవరితోనూ గొడవలకు దిగకండి. అలాగే మీరు చాలా ఇక్కడిదక్కడ డబ్బులు అడ్జస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది చేయాలి, చేద్దాము, చేయగలను అనుకుంటారు, కానీ చేయలేకపోతారు ఈ సంవత్సరం. కాబట్టి డబ్బు మార్పిడి విషయంలో జాగ్రత్త పడండి. నా దగ్గర లేనిది తర్వాత తెచ్చుకొని చేసేద్దాంలే అనే కార్యక్రమాలు మొదలు పెట్టకండి. ఎంతుంటే అంతవరకే చేయండి. ఈ సంవత్సరంలో మీకు కలిసి రాదు కాబట్టి. తర్వాత కొత్త వ్యాపారాలు, కొత్త వ్యక్తులతో వ్యాపారాలు, కొత్త ఆలోచనలు పనికిరావు. చేయటం ద్వారా మీరు అనుకున్నవి సాధించలేరు. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యరీత్యా కూడా కొద్దిగా గమనించుకొని ఉండాల్సి వస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అవుతుంది. కాబట్టి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు కూడా స్పందించండి. అలాగే మీకు పిల్లలు ఉండే కనుక వాళ్ళ మీద కూడా మీ జాతకరీత్యా వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళని మీరు కంటిలో రెప్పలా చూసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా మీరు సింహరాశిలో ముందుకెళ్ళవచ్చు. ఏ దైవారాధన చేయాలంటారు గురుగారు? ఈ సింహరాశికి ఈరోజు ఆదాయం చూసుకున్నట్టే దైవారాధన కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ ముఖ్యమైనది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించడం, లేకుంటే సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఇంకా ఆదాయం ముందు చెప్పాను 2, 14, అవమానం గౌరవం 2 అంటే రాజపూజ్యం 2, అవమానం 2 అంటే సమానంగా ఉన్నాయి. ఆ ఇద్దరిలో గౌరవిస్తారు, ఇద్దరు అవమానిస్తారు. ఈ విధంగా సింహరాశి ముందుకెళ్తుంది. అలాగే గురువుగారు కన్యా రాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వచ్చేసరికి ఉత్తరా నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా 1, 2 ఈ కన్యా రాశి ఈ సంవత్సరము వీళ్ళు కొన్ని కొత్త ఆలోచనలు వస్తుంటారు. కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటుంటారు, కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఇది మంచిగానే జరుగుతుంది. వీళ్ళు అనుకున్నటువంటి కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు చక్కగా ముందుకు వెళ్తాయి. వీళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలు, వాళ్ళు కన్నటువంటి కళ్ళు సార్థకమయ్యేటువంటి కాలం వీళ్ళకు సహకరిస్తున్నాడు భగవంతుడు. అట్లాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇదొక్కటే వీళ్ళకి నెగిటివ్గా ఉంది. దాన్ని వీళ్ళు జాగ్రత్త పడుతూ ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే వీళ్ళు పెట్టుకున్నటువంటి సాధించాలి అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి అందుకోవడానికి దగ్గరగా ఉంటారు, కానీ కొద్దిలోనే వెళ్ళిపోతాయి. అది వీళ్లకు చాలా నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. అన్నీ చేసి ఇది ఒకటే పోయింది ఏంటి అని. కానీ ఇది ఇలా జరిగే అవకాశం ఉంది, ఇలా జరిగింది, అలా చేయకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచించాలి, కానీ పోయిందనేటువంటి బాధ మాత్రం పెట్టుకోకూడదు. ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్ళవచ్చు. వీళ్ళ ఆదాయం వ్యయం ఎలా ఉందంటారు? వీళ్ళ ఆదాయం సమానంగా ఉంది, వ్యయం సమానంగా ఉంది. 5 అంటే ఖర్చు లేదు, నష్టం లేదు. లాభం ఎంతో ఖర్చు అంతే ఉందండి. రాజపూజ్యం ఎక్కువ ఉందండి 5, అవమానం 2 ఉంది. అంటే వీళ్ళు ఎక్కువ గౌరవింపబడతారు. 2 అవమానిస్తే 5 వీళ్ళని గౌరవిస్తారు. ఈ విధంగా ముందుకెళ్తుందండి. ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వీళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళు కూడా శివుడి యొక్క ఆరాధన చేయటం మంచిదండి. గురుగారు అలాగే తులారాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2 పాదాలు, 1, 2, 3 పాదాలు తులారాశి అవుతుంది. ఈ రాశికి 2 భాగాలుగా విభజించబడింది. వాళ్ళ శోభకృతనామ సంవత్సర ఫలితాల్లో మొదటి భాగమేమో కాస్త శుభంగా అనిపిస్తుంది, కానీ రెండో 6 నెలలు కష్టతరంగా మారుతుంది. వీళ్ళ శ్రేయస్సు గురించి ఎక్కువ ఆలోచించాలి. నాకు ఏది మంచిది, అది స్వార్థంలో అనిపించినా మనం అనుకోవటంలో మనం ఉన్నటువంటి స్థాయి కరెక్ట్గా ఉంటేనే పక్క వాళ్ళకి మనం ఏమైనా చేయగలుగుతాం, మాట్లాడగలుగుతాం. స్వార్థం అన్ని చోట్ల పనికిరాదు, కానీ కొన్ని చోట్ల మనం తెలుసుకోవడం అవసరం ఉంటుంది. అందుకని వీళ్ళ శ్రేయస్సు కోరి స్వార్థపరులుగా ఉండాలి. వీళ్ళు ఎలాంటిది చేయగలరు అంటే ఓవర్ కమిట్మెంట్ చేస్తారు. కొన్నిసార్లు నేను మీకు అన్నీ తెచ్చిచ్చేస్తాను అంటారు,
కానీ వీళ్ళకి ఆ శక్తి లేనప్పుడు వీళ్ళ శ్రేష్కరం అది వీళ్ళకి మంచిది కాదు, పైగా అవతల వాళ్ళు పని జరగట్లేదు. కాబట్టి అలాంటి ఓవర్ కమిట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా చేయకుండా ఉండటానికి వీళ్ళ స్థాయి, వీళ్ళ శ్రేయస్సు గురించి వీళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళకి కొద్దిగా రెండో భాగంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటికి వీళ్ళు జాగ్రత్త పడాలి. చాలా తెలివిగా ఆరోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ఈ రాశి యొక్క ముఖ్యమైనటువంటి ఫలితాలు. అలాగే గురువు గారు ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉందంటారు? వీళ్లకు ఆదాయం 2 అయితే వ్యయం 8, అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పాను, చాలా సమస్యల్లో పడి ఖర్చు ఎక్కువైపోతుంది. పైగా ఈ రాశి వాళ్ళకి రాజపూజ్యం అంటే గౌరవం ఒకటైతే అవమానం ఎక్కువ ఉంది. 2 రకాలుగా కూడా వీళ్ళు ఆదాయపరంగా చూసినా, గౌరవపరంగా చూసినా కూడా వీళ్ళు తక్కువలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు శివారాధన కానీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే శని వీళ్ళకి సరిగా లేనందున శివుడి యొక్క ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన 2 చేస్తే ఇంకా మంచిది. అలాగే గురువుగారు ఈ సంవత్సరం వృశ్చిక రాశి ఎలా ఉండబోతుంది అంటారు? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి అంటారు. ఈసారి వృశ్చిక రాశికి కూడా ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. వీళ్ళకి కూడా ఛాయాగ్రహాలటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం, అలాగే హనుమాన్ చాలీస చదవటం కానీ, హనుమాన్ దేవాలయం వెళ్ళటం కానీ వీళ్ళకి కూడా చాలా సమస్యలు దూరం అవుతాయండి. అలాగే వీళ్ళకి ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది? ఈ విషయంలో వీళ్ళు చాలా బాగా ఉన్నారు. ఆదాయం 8, కానీ ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే 14 అవుతూ ఉంటుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. కాబట్టి వీళ్ళు కూడా చాలా శ్రమపడాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చు, గౌరవానికి మించినటువంటి అవమానం ఎక్కువ ఉంది. కాబట్టి హనుమంతుడే వీళ్ళని దగ్గరికి చేర్చాలండి. ఓకే. అలాగే గురువుగారు ధనుస్సు రాశి చూసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ధనుస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశి అవుతుంటుందండి. ఈ ధనుస్సు రాశికి ఈ సంవత్సరం గురుదేవుడి యొక్క కృప అస్సలు బాగాలేదండి. కాబట్టి దీనివల్ల వీళ్ళకు చాలా వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు. గురువు అనేటువంటిది శరీర తేజస్సు, అంటే మనకు ఉన్నటువంటి విలువ గురువు అనమాట. మన 10 మంది ఆదరించాలి అంటే గురువు బాగుండాలి. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కూడా గురువు బాగుండాలి. కాబట్టి ఈ గురువు అనుగ్రహం లేకపోవటం చేత వీళ్ళకు ఉన్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు తగ్గే అవకాశం ఉంది. వీళ్ళపైన ఇంటి వాళ్ళకి నమ్మకం లేకుండా పోతుంది. పైగా వీళ్లకు శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం వీలైతే పసుపు కానీ, నీలమణి కానీ సంబంధించినటువంటి ఉంగరాలు ధరిస్తే మంచిది. అలాగే వీళ్లకు విష్ణుమూర్తి యొక్క పూజ చేస్తే కూడా మంచిదండి. అలాగే గురువుగారు ఈ రాశి వారికి ఆదాయం ఎలా ఉందంటారు, వ్యయం ఎలా ఉంది? ఈ రాశి వారికి ఆదాయం చాలా బాగుందండి, 11 ఉంది, వ్యయం 5 ఉంది. కాబట్టి వీళ్ళకు మిగులుతాయి. అలాగే రాజపూజ్యం 7 ఉంది, అవమానం 5 ఉంది. అంటే వీళ్ళకు పూజించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. ఓకే గురుగారు. అలాగే గురువుగారు ధనుస్సు రాశి చూసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ధనుస్సు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశి అవుతుంటుందండి. ఈ ధనుస్సు రాశికి ఈ సంవత్సరం గురుదేవుడి యొక్క కృప అస్సలు బాగాలేదండి. కాబట్టి దీనివల్ల వీళ్ళకు చాలా వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు. గురువు అనేటువంటిది శరీర తేజస్సు, అంటే మనకు ఉన్నటువంటి విలువ గురువు అనమాట. మన 10 మంది ఆదరించాలి అంటే గురువు బాగుండాలి. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే కూడా గురువు బాగుండాలి. కాబట్టి ఈ గురువు అనుగ్రహం లేకపోవటం చేత వీళ్ళకు ఉన్నటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు తగ్గే అవకాశం ఉంది. వీళ్ళపైన ఇంటి వాళ్ళకి నమ్మకం లేకుండా పోతుంది. పైగా వీళ్లకు శరీరానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఈ సంవత్సరం వీలైతే పసుపు కానీ, నీలమణి కానీ సంబంధించినటువంటి ఉంగరాలు ధరిస్తే మంచిది. అలాగే వీళ్లకు విష్ణుమూర్తి యొక్క పూజ చేస్తే కూడా మంచిదండి. అలాగే గురువుగారు ఈ రాశి వారికి ఆదాయం ఎలా ఉందంటారు, వ్యయం ఎలా ఉంది? ఈ రాశి వారికి ఆదాయం చాలా బాగుందండి, 11 ఉంది, వ్యయం 5 ఉంది. కాబట్టి వీళ్ళకు మిగులుతాయి. అలాగే రాజపూజ్యం 7 ఉంది, అవమానం 5 ఉంది. అంటే వీళ్ళకు పూజించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. అలాగే గురువుగారు మరి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ధనస్సు 2, 3, 4,
నక్షత్రం, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 ఇది మకర రాశి అవుతుందండి. ఈ సంవత్సరం మకర రాశికి మనం సూర్యగ్రహణ పరిహారాలలో చెప్పుకుంటున్నట్టు రాహు కేతువులు బాగాలేరండి. వీళ్ళు ఇంకొకళ్ళు సాయం చేయాలి అనే స్థాయిలో ఉంటారు. సాయం చాలా అవసరం ఉంటుంది. శని కూడా బాగాలేదండి. కాబట్టి వీళ్ళకి చాలా విషయాల్లో ఇది అది అని చెప్పుకోకుండా 90% అన్నిట్లలో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి వేరే వాళ్ళు సాయం చేసే వాళ్ళని ఆశ్రయించడం చాలా మంచిది. ఏ దేవుడు అనేటువంటి పరిహారం ఆలోచించకుండా వీళ్ళు వాళ్ళ స్వతహా ధైర్యంతో ఉండడం ముందు ముఖ్యం. ఇలా చేసుకుంటే కనుక చాలా సమస్యలు దూరం అవుతాయండి. అలాగే వీళ్ళ ఆదాయం వ్యయం ఎలా ఉందంటారు? వీళ్ళకి ఆదాయం వ్యయం అంటే ఆదాయం ఎక్కువగానే ఉంది, ఖర్చు కూడా ఎక్కువగానే 14 అంటే ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి వీళ్ళకి ఏం మిగలట్లేదు. పైగా రాజపూజ్యం అంటే వీళ్ళు గౌరవించే వాళ్ళు ముగ్గురు, అవమానించే వాళ్ళకి గౌరవం ఉంది. కానీ వీళ్ళ జాతక రీత్యా రాహు, కేతు, శని ముగ్గురు కూడా చాలా సంక్లిష్ట పరిస్థితిలో వీళ్ళని ఉంచుతున్నారు. కాబట్టి వీళ్ళు జాగ్రత్త పడాలి. వీళ్ళు ఏ దైవాన్ని ప్రార్థిస్తే మంచిదంటారు? ముఖ్యంగా గణపతి, శివుడు. ఎందుకంటే ఆటంకాలు తొలగించే గణపతి, శ్రేయస్సునిచ్చే సంకటాలను తీర్చేటువంటి హనుమాను, శివుడు, ఈ ముగ్గురు ఆరాధ్య దైవాన్ని చేయించాలి. అలాగే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? కుంభరాశికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూరాభద్ర 1, 2, 3 పాదాలు, శతభిష నక్షత్రం అవుతుందండి. వీళ్ళకి కూడా నేను అనుకున్నటువంటి ఛాయాగ్రహాల ప్రభావం ఉంది. అంటే మనకు నవగ్రహాలలో ఎక్కువగా చెప్పుకుంటాము రాహు, కేతు, శనులు. వీళ్ళు కూడా ఈ రాశికి కూడా ఇబ్బందిగా ఉన్నారు. వీళ్ళకి ముఖ్యంగా వ్యాపార విషయాలు, ఏ వ్యాపారమైనా ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అది సాఫీగా జరగదు. అది అనుకున్న దానికంటే 2 రెట్లు అధికంగా కష్టాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అయినా, వ్యాపారం చేసే వాళ్ళైతే ప్రతి వ్యాపార విషయాల్లో క్షుణ్ణంగా వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని చేయటం ద్వారా వీళ్ళకి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్ళాలండి. వీళ్ళకి ఆదాయం వ్యయం ఎలా ఉందో గురుగారు? వీళ్లకు కూడా సమానంగా ఆదాయం వేయండి. 14 ఆదాయం, 14 ఖర్చు, గౌరవం ఎక్కువ ఉందండి 16. అంటే అవమానించే వాళ్ళకంటే గౌరవం ఎక్కువ ఉంది. కానీ ఆదాయ వ్యయాలు మాత్రం ఏం మిగలట్లేదండి, వచ్చినంత ఖర్చు అవుతుంది. వీళ్ళు ఏ దైవాన్ని ప్రార్థిస్తే మంచిదంటారు? వీళ్ళు కూడా గురువారం రోజు ఏదైనా దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పూజ కానీ లేక గణపతి పూజ కానీ చేస్తే మంచిదండి. అలాగే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు? కుంభరాశికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూరాభద్ర 1, 2, 3 పాదాలు, శతభిష నక్షత్రం అవుతుందండి. వీళ్ళకి కూడా నేను అనుకున్నటువంటి ఛాయాగ్రహాల ప్రభావం ఉంది. అంటే మనకు నవగ్రహాలలో ఎక్కువగా చెప్పుకుంటాము రాహు, కేతు, శనులు. వీళ్ళు కూడా ఈ రాశికి కూడా ఇబ్బందిగా ఉన్నారు. వీళ్ళకి ముఖ్యంగా వ్యాపార విషయాలు, ఏ వ్యాపారమైనా ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు అది సాఫీగా జరగదు. అది అనుకున్న దానికంటే 2 రెట్లు అధికంగా కష్టాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అయినా, వ్యాపారం చేసే వాళ్ళైతే ప్రతి వ్యాపార విషయాల్లో క్షుణ్ణంగా వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని చేయటం ద్వారా వీళ్ళకి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా వీళ్ళు ముందుకెళ్ళాలండి. వీళ్ళకి ఆదాయం వ్యయం ఎలా ఉందో గురుగారు? వీళ్లకు కూడా సమానంగా ఆదాయం వేయండి. 14 ఆదాయం, 14 ఖర్చు, గౌరవం ఎక్కువ ఉందండి 16. అంటే అవమానించే వాళ్ళకంటే గౌరవం ఎక్కువ ఉంది. కానీ ఆదాయ వ్యయాలు మాత్రం ఏం మిగలట్లేదండి, వచ్చినంత ఖర్చు అవుతుంది. వీళ్ళు ఏ దైవాన్ని ప్రార్థిస్తే మంచిదంటారు? వీళ్ళు కూడా గురువారం రోజు ఏదైనా దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పూజ కానీ లేక గణపతి పూజ కానీ చేస్తే మంచిదండి. అలాగే గురువుగారు మీనరాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? మీనరాశి పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. పూర్వభద్రలో 4వ పాదం, ఉత్తరాభద్ర మొత్తం, రేవతి 4. ఇవన్నీ కలిపి మీనరాశి అంటారు. ఈ మీనరాశికి వీళ్ళకు కూడా రాహు యొక్క సమస్య ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు స్వార్థపరుల్లాగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. స్వార్థపరులు అంటే మనం బయట వాళ్ళతో వ్యవహరించే విధానం స్వార్థపరులు అంటాం. కానీ ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే వ్యవహరిస్తుంటారు. ఇంట్లో వాళ్ళతో అంటే తన పిల్లల్ని, తన ఇంటి సాటి ఇంట్లో ఉన్నటువంటి తన భార్యను కూడా వాళ్ళు అదే ధోరణితో చూడటం. ప్రతి దాంట్లో నాది, నేను, నాకు వచ్చిన కష్టం అనే అహంభావం వీళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు వీళ్ళు దూరం చేసుకోవాలి. పైగా వీళ్ళు కుటుంబ సమస్యలు ఎక్కువగా చేసుకుంటారు. ఉన్నదానికంటే ఆ జరిగేదానికంటే వీళ్ళ చేతులారా ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది మీనరాశి వాళ్ళ ఈ సంవత్సరం. కాబట్టి అవన్నీ
మానే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాలండి. అలాగే గురుగారు ఆదాయం వ్యయం ఎలా ఉంది గురుగారు? వీళ్లకు ఆదాయం 11, వ్యయం 5 అంటే డబ్బులు మిగులుతున్నాయి. హ్మ్. అలాగే రాజ్యపూజ్యం 2 కానీ అవమానం 4 అంటే గౌరవించే వాళ్ళకంటే అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలా ఉన్నారని వీళ్ళు అనుకోవడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. కాబట్టి డబ్బు మిగులుతుంది కానీ ప్రశాంతత లేకుండా ఉంటుంది, ఆరోగ్యం లేకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఆ సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవటం మంచిది. ఓకే గురుగారు. అలాగే గురుగారు మీనరాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. పూర్వభద్రలో 4వ పాదం, ఉత్తరాభద్ర మొత్తం, రేవతి 4 ఇవన్నీ కలిపి మీనరాశి అంటారు. ఈ మీనరాశికి వీళ్ళకు కూడా రాహు యొక్క సమస్య ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు స్వార్థపరుల్లాగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. స్వార్థపరులు అంటే మనం బయట వాళ్ళతో వ్యవహరించే విధానం స్వార్థపరులు అంటాం, కానీ ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే వ్యవహరిస్తుంటారు. ఇంట్లో వాళ్ళతో అంటే తన పిల్లల్ని, తన ఇంటి సాటి ఇంట్లో ఉన్నటువంటి తన భార్యను కూడా వాళ్ళు అదే ధోరణితో చూడటం. ప్రతి దాంట్లో నాది, నేను, నాకు వచ్చిన కష్టం అనే అహంభావం వీళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు వీళ్ళు దూరం చేసుకోవాలి. పైగా వీళ్ళు కుటుంబ సమస్యలు ఎక్కువగా చేసుకుంటారు. ఉన్నదానికంటే ఆ జరిగేదానికంటే వీళ్ళ చేతులారా ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది మీన రాశి వాళ్ళ ఈ సంవత్సరం. కాబట్టి అవన్నీ మానే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాలండి. అలాగే గురుగారు ఆదాయం వ్యయం ఎలా ఉంది గురుగారు? వీళ్లకు ఆదాయం 11, వ్యయం 5 అంటే డబ్బులు మిగులుతున్నాయి. అలాగే రాజ్యపూజ్యం 2 కానీ అవమానం 4 అంటే గౌరవించే వాళ్ళకంటే అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలా ఉన్నారని వీళ్ళు అనుకోవడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. కాబట్టి డబ్బు మిగులుతుంది కానీ ప్రశాంతత లేకుండా ఉంటుంది, ఆరోగ్యం లేకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఆ సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవటం మంచిది. ఓకే గురుగారు. ధన్యవాదాలండి మీ విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ ఫ్లోరిడా ప్రేక్షకులకి ఇచ్చినందుకు. అలాగే ఇప్పటి వరకు కూడా యుఎస్లో ఈ మన రాశి ఫలాలు మొట్టమొదటిసారిగా మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరొక్కసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.